ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేసే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన సండే స్కూల్ కార్యక్రమం మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున తల్లిదండ్రులు మీ బిడ్డలను సిద్ధపరిచి 9 గంటలకు మందిరావరణములోనికి బిడ్డలను పంపవలెనని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగుననే గడిచిన దినాన దేవుని మహాకృపలో అభిషేక స్వస్థత ఆరాధన మేలుకరముగా జరిగి ఉన్నది. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రార్థించిన మీకును పాల్గొన్న ఆత్మీయులకును హృదయపూర్వకమైన వందనాలు. ప్రభుకు స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆదికాండం 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ 2వ వచనాన యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అని మాటను చూస్తున్నాం. ఎందుకు యాకోబు రాహేలు మీద కోపాన్ని తెచ్చుకున్నాడు? కోపం తెచ్చేంత పని ఆమె ఏం చేసిందంటే, గడిచింది మనం విన్నాం కదా, ఆమె ప్రియులరా అసూయతో నింపబడిన వ్యక్తి. పైకి సౌందర్యమే కానీ తన ఆంతర్యము అసూయ చేత నింపబడినటువంటి వ్యక్తిగా కనిపించింది. ఇప్పుడు ఆమె అంటుంది, ఆ అసూయ తొందరపాటుతో నాకు ఇస్తావా లేదా నేను చావనా అంటున్నారు. ఇప్పుడు యాకోబు ఆమె మీద కోపాన్ని తెచ్చుకున్నాడు. గుర్తించండి, యాకోబు ఆమె కోసరమే కదా దగ్గరగా 14 సంవత్సరాలు నౌకరు చేశాడు. పలుమార్లు తన జీతం మార్చబడుతున్న
తాను పొందబోచున్నటువంటి స్త్రీ నిమిత్తమై ఆ 14 ఏండ్ల శ్రమ అతనికి కొద్దిగా అనిపించిందంట. వింటున్నారా పిల్లరా? కొన్నిసార్లు యవనస్తులు తల్లి తండ్రి చెప్పిన మాట వినక తాము స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని వివాహాలు చేసుకుంటారు. ఇక్కడ ఎంతగా ఆమెను ప్రేమించాడో అంతగా ఇప్పుడు ఆమె మీద కోపపడవలసి వస్తుంది. ప్రియులారా, యాకోబు యొక్క కోపంలో నా అభిప్రాయం మాత్రమే సుమి న్యాయం ఉన్నది. ఎందుకంటే ఆమె చేస్తున్న విధానం సరైనది కాదు. తర్వాత వచనాలు అంటారు, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో వెళ్ళు, ఆమె నా కొరకు పిల్లల కంటది అంటున్నారు. అంటే రాహేలు ఎలాగైనా సంతానాన్ని తెచ్చుకోవాలి అనుకుంటుందే తప్ప తనను సరిచేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు ఇది అనేక మందిలో పనిచేస్తూ ఉంది. తన తప్పిదాన్ని ఎవరైనా గుర్తు చేస్తే, తప్పిదాన్ని తెలియచేస్తే ఇది తప్పు అంటే దాన్ని ఒప్పుకొని సరిచేసుకోవడానికి బదులుగా ఆ తప్పును ఎదుటి వ్యక్తి మీదనో మరో వ్యక్తి మీదనో బనాయించడానికి ఇష్టపడతారు. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో సరిచేసుకోవడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. అయితే ఇక్కడ యాకోబు కోపపడుతున్నాడు. తరువాత అంటున్నాడు, ప్రియులరా, నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పిల్లరా, యాకోబు దృష్టిలో సంతానం అనేది నేనిస్తే రాహేలు నువ్వు తీసుకుంటావు అనుకోవట్లేదు. నీకు సంతానం కలగాలంటే దేవుడు ఇవ్వాలి. దేవుడికి ఇవ్వకపోతే నేనేం చేయగలను? నీకు సంతానం ఇవ్వకపోయినా దేవునికి నేనేమైనా ప్రతిగా ఉన్నానా అంటూ, ప్రియులారా, ప్రతిగా ఉన్నానా అంటూ మాట్లాడుతున్నారు. అంటే యాకోబు దృష్టి అంతా కూడా దేవుడు సంతానం ఇస్తారు అని తన నమ్మకాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. అయితే రాహేలు ఏం చేస్తుంది? యాకోబు ఇవ్వాలి అన్నట్లుగా చూస్తుంది. ప్లరా, మనుషులపైన ఆధారపడడం, దేవునిపైన ఆధారపడడం ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనంలో భక్త అబ్రహాము అబీమెలెకు తన ఇంటి వారుల కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి అబీమెలెకు ఇంటి వారులందరినీ స్వస్థపరిచి వారికి సంతానాన్ని కలగజేశాడు. ఆత్మీయులారా, మరి 113వ కీర్తన 9వ వాక్యంలో పర్యాయ భాషను చదువుచున్నాను. ఇంట్లో ఉన్న గొడ్రాలకి సంతానం ప్రసాదించి ఆమెను ఆనందించే తల్లిగా చేస్తాను, దేవుని స్తుతించడంటే కీర్తనకారుడు పాడుతున్నాడు. అంటే పిల్లరే, ఈ సందర్భాలలో 127వ కీర్తన 3వ వచనంలో మరి కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చే బహుమానం అంటూ వచనాలు. అంటే ఈ 3 వచనాల ఆధారంగా మనకు అర్థమైన సత్యం ఏంటంటే సంతానం దేవుడివ్వాలి. సంతానం అనేది దేవుడు కలగజేయాలి. నేను పేరు వెచ్చించుటలేదు. ప్రియులారా, ఒక సహోదరుడు మరొక సహోదరుని గురించి మాట్లాడుతూ ఎంతో వ్యంగ్యమైన పదాలతో మాట్లాడారు. ఏమన్నారో తెలుసా? ఇంకా వారికి పిల్లలు పుడతారా అంటే నేను పదాన్ని కూడా మార్చాను ఇక్కడ అని అన్నారు. ప్రియులారా, బహుశా వారి దేహాలు అలా ఉన్నాయేమో, అది నాకు తెలియదు. కానీ దేవుని కృప వారి అందున్నది. నమ్మకంగా సేవకులుగా ప్రార్థన చేశాం, వారు ప్రార్థన చేసుకున్నారు. అద్భుతం ఏంటో తెలుసా నా దేవుని పిల్లరా? ఒక్కరైనా పుట్టరు అనుకున్న వేళలో దేవుడు 2 కుమారులు దయచేశారు. దేవునికి స్తోత్రం. నేను ఒకరోజు వారితో మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇది మా వల్ల జరిగింది కాదు, ఇది దేవుని కృప వల్ల జరిగింది. ఆ 2 కుమారులను దేవుడు ప్రయోజకులనుగా చేయునుగాక.
ఆమెన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మరి మన జీవితంలో కొన్నిసార్లు మనం ఇది నా వల్ల జరిగింది, ఈ ఇల్లు నేను కట్టాను, ఆ పెళ్ళి నేను చేశాను, ఇదిగో ఆ ఆ యొక్క ఉద్యోగం నేను తెచ్చుకున్నాను, నేను అనే పదాన్ని వాడతాం. నీవు నేను ఏ పాటివారు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు. పిల్లరా, నీటి మీద బుడగ లాంటి వారు, త్రాసు మీద ధూళి లాంటి వారు, ఉదయమున పుష్పించి సాయంత్రానికి వడలిపోయే గడ్డి పువ్వు లాంటి వాళ్ళం కదా మనం. ఇంత అల్పమైన జీవితాన్ని దేవుడు ప్రేమించారు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, అమ్మ నీకు గర్భఫలం దేవుడు ఇవ్వాలి, ఇవ్వకపోయినా దేవునికి నేను ప్రతిగా ఉన్నానా, నీవు అడగలసిందేదో దేవుని అడుగు అని అంటున్నారు. పిల్లరా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, అయితే యాకోబు దేవునిపై ఉన్న నమ్మకం రాహేలుకు ఆ సమయమున లేకుండా పోయింది. తను సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి బదులుగా నా దాసి బిల్హా ఉంది, ఆమెతో వెళ్ళు అంటున్నారు. సంతానాన్ని తెచ్చుకున్నారు, కానీ ఆ సంతానం దేవునికి ఎంత ప్రీతికరంగా జీవించారనేది బైబిల్ ఎరిగిన మనందరికీ తెలుసు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు యాకోబు కోపపడ్డాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది కోపపడమని చెప్పట్లేదు. అయితే కోపపడ్డావా, ఒకవేళ పాపం అనేది జరగక మునిపే, సాయంకాల వేళ సూర్యుడు అస్తమించక మునిపే నీ పాపాన్ని విడిచిపెట్టేమని వాక్యం సెలవిస్తుంది. కనుక నా దేవుని పిల్లరా, దేవుని బిడ్డలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, సమస్తానికి ఆధారం దేవుడే. ఆయన ద్వారానే దేవుడు, ఆయన ద్వారానే మనము సమస్తము చెయ్యగలము, సమస్తాన్ని పొందుకోగలము, సమస్తాన్ని దేవుని కొరకు మనం సిద్ధం చేయగలుగుతాం. హల్లెలూయా. అయితే రాహేలు సరిచేసుకోవడానికి బదులుగా కోపాన్ని తెచ్చుకుని మరికొంతకాలం నష్టాన్ని చూచింది. తర్వాత సరిచేసుకుంది, దేవుని దీవెన పొందుకుంది. అయితే యాకోబు దేవుని యందు నమ్మిక ఉంచిన వాడిగా కనిపిస్తున్నాడు. మనం కూడా ప్రభుపై ఆధారపడి ప్రభు దీవెన నొందుదుము గాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి అయ్యా. మా మాటలు మా అందరి హృదయాలలో మీ ఉన్నతమైన వాక్కులుగా మలచి అభిషేకించి పరిశుద్ధపరిచి కార్యాలు సఫలం చేయండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.